గైస్, వెల్కమ్ బ్యాక్ టు జైన్ టాక్స్. మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఏం రెసిపీ తెలుసా? స్వీట్ చేస్తున్నాను. ఏం స్వీట్ అంటే నేను సిరుకుర్మా చేస్తున్నాను. చూపిస్తారండి. కావాల్సిన ఐటమ్ 1 లీటర్ మిల్క్ తీసుకున్నాను, 1 బౌల్ సుట్ట సేమియా తీసుకున్నాను సన్నవి, ఇంకా షుగర్ తీసుకున్నాను 1 బౌల్, కొంచెం తక్కువ ఉంది. ఇందులో నేను 3 రకాలు వేసాను డ్రై ఫ్రూట్స్, కాజు, ఖజూర్, బాదం 3 రకాలు వేసాను అనమాట. తర్వాత తగినంత నెయ్యి వేసుకొని ముందుగా మనం ఫ్రై చేసుకోవాలి. చూపిస్తారండి. రండి ఎలా చేయాలో చూపిస్తాను. ఒక బౌల్ తీసేసుకొని మనం ఫస్ట్ స్టవ్ వెలిగించేద్దాం. ఆ తర్వాత నేస్తున్నాను. యూజ్ చేయాలండి మంచి నెయ్యి. డాల్డా నూనె అస్సలు యూజ్ చేయదు ఈ స్వీట్కి. ఉన్నాయి నా దగ్గర, అందుబాటులో ఉన్నాయి నా దగ్గర, ఇంట్లో ఉన్నాయి. కాకపోతే నేను వేయలేదు, ఎందుకంటే మా పిల్లలు తినరు. అవి కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి తినరు, అందుకే నేను వేయలేదు. మీ దగ్గర ఉంటే మాత్రం మీరు వేసుకోవచ్చు. మరి పిస్తా కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. నా దగ్గర పిస్తా లేదు కాబట్టి నేను ఇవ్వలేదు. నా దగ్గర ఇవే ఉన్నాయి డ్రై ఫ్రూట్స్, ఇవే వేసాను. కావాలి మరి ఎక్కువ కూడా ఫ్రై చేసుకోవద్దు, మాడిపోతే చేతనం వచ్చేస్తుంది. టేస్ట్ ఒక కటోరలో తీసేస్తున్నాను. ఫ్రై అయిపోయినాయి కదా, ఇదే నెయ్యిలో నేను సేమియాలు, చుట్ట సేమియాలు కూడా నేను ఫ్రై చేసేసుకుంటాను. చూడండి, ఒక బోల్ వేసాను. ఇవి కొన్ని వేస్తే చాలా అవుతాయండి, అసలు కొద్దిగానే వేసుకోవాలి, ఎక్కువ అయిపోతాయి ఇవి. ఇగో ఇవి కూడా ఫ్రై అయిపోయాయి కదా, నేను ఇంకా దింపేస్తున్నాను. వేడి చేస్తూ మిల్క్లో అసలు వాటర్ అంటే వేయొద్దు, టేస్ట్ రాదు దీనికి. చిక్కగానే ఉండాలి పాలు. ఎన్నైనా పోసుకోవచ్చు. నేను 1 లీటర్ వేసాను, దీనికి సరిపోతుంది. కానీ వాటర్ మాత్రం వేయొద్దు. ఇంకా మిల్క్ మేడ్ వేసుకోవచ్చు, బాగుంటుంది. మిల్క్ మేడ్ కూడా వేయొచ్చు. నేను మిల్క్ మేడ్ వేస్తలేను, ఓన్లీ మిల్క్తోనే చేస్తున్నాను, వితౌట్ వాటర్తో చేస్తున్నాను నేను స్వీట్. బాయిల్ అవుతుంది కదా, ఇప్పుడు నేను షుగర్ కూడా వేసేస్తున్నాను. కలుపుతూ ఉండాలి. 1 బౌల్ షుగర్ సరిపోతుంది దీనికి. ఇలా కలుపుతూ ఉండాలి, ఎందుకంటే అడుగు అంటితే కష్టం అవుతుంది. అందుకే నేను చూసాను కదా, మిల్క్ బాయిల్ అవుతున్నాయి కదా, ఇక ఇవి సేమియా కూడా వేసేయాలి. ఒక ఫ్రై చేసుకున్న సేమియా కూడా వేసేసి కలుపుకోవాలి. ఇలా చూసారు కదా ఎలా అయిందో. ఇప్పుడు నేను డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తాను. ఎలా మరుగుతుందో ఇప్పుడు నేను డ్రై ఫ్రూట్స్ కూడా వేసేస్తున్నాను. స్వీట్లో డ్రై ఫ్రూట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. చూసారా, కలుపుతూనే ఉండాలండి. ఇది ఎక్కువ కూడా కలుపుకోవద్దు, జస్ట్ ఒక 2 బాయిల్స్ వస్తే చాలు, ఇంకా దింపేయాల. ఈ స్వీట్ మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినొద్దండి. చల్లగా అయితే చాలు, వేసుకొని తినొచ్చు, బౌల్లో వేసుకొని తినవచ్చు. ఫ్రిడ్జ్లో మాత్రం పెట్టొద్దు. చూసారా, ఫైనల్గా అయితే స్వీట్ రెడీ అయిపోయింది. ఎక్కువసేపు కూడా పెట్టొద్దు దీన్ని, జస్ట్ కొంచెం ఇట్లా ఇదైతే. ఫైనల్గా అయితే స్వీట్ రెడీ అయిపోయింది. ఇంకా నేను పోయి బంద్ చేస్తున్నాను. ఓకేనా, ఇలా స్వీట్ రెడీ అయిపోయింది. నా రెసిపీ మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.